ప్రముఖ డాక్టర్ గారు వారి స్వాగతం సుస్వాగతం జరుగుతూ One, two, three, four, five, six. Reverse. One, two, three, four, five, 3, 4, 5, 6, 7, 8. Relax. చేతులు మాత్రం పైకి ఉంచండి, చేతులు దించండి. 3, 4, 5, 8, 9, 10, 11. చెయ్యి ఇలా ఉండాలి, చెయ్యి ఇలా గ్యాప్ రావాలి. గ్యాప్ రాకుండా శ్వాస నమస్కారం శ్వాస తీసుకుని అలాగే ఉండాలి, ఏ మాత్రం వదలకూడదు. Ready? 1, 2, 3, 4, 5, 11, 12, 13, 19, 20. Ready? Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Start. 1, 2, 6, 7, 8, 10, 11, 12, 13, 14, 15. Stop. Relax. చేతులు పైకి లేపండి. కొద్దిగా స్పీడ్. ఈ మధ్యలో రెగ్యులర్గా మన క్లాస్ చేసిన వారే సార్లు వచ్చారు. యోగా నమస్కారం. స్టూడెంట్ ఏంటంటే మీరు వేరే ట్రాక్లో పోయినా కాబట్టి సరే నేను ఆ గేమ్కి ఎడిక్ట్ అయిపోయి షటిల్కి ఎడిక్ట్ అయిపోయి లేకపోయినా ఆల్మోస్ట్ 25 years నుంచి మీరు షటిల్ ఆడతాను. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఎక్సర్సైజ్ అయినా సరే డిఫరెంట్ వాకింగ్ అయినా లైఫ్లో మనం ఫుడ్ ఎలా తీసుకుంటామో లైఫ్ స్టైల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెన్స్. డైలీ ఫుడ్ రోజు చేయాలని కాదు, డైలీ మన ఫుడ్ ఇవ్వాలి. సపోజ్ 10 years ఉన్నాం అనుకుంటాం, 10 years మన ఫుడ్ స్టార్ట్ అయింది మన లైఫ్. వాళ్ళ ఫుడ్ ఇది ఎక్సర్సైజ్ అప్పుడే స్టార్ట్ అయింది. సైంటిఫికల్ ప్రూఫ్. ఎందుకంటే మన బాడీలో ఉన్న రక్తనాళాలు కూడా మూసుకోవడం 8 ఏళ్ళకి స్టార్ట్ అవుతుందండి. అంటే కొలెస్ట్రాల్ పెరగటం అక్కడి నుంచి 8 ఏళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు సైంటిఫికల్ ప్రూఫ్ అంటే ఇది 8 ఏళ్ళు అంటే లైఫ్ అనేది అథెరోస్క్లెరోసిస్ అంటారు దాన్ని. బ్లడ్ వెసల్స్ బ్లాక్ కావడం అనేది అథెరోస్క్లెరోసిస్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 8 స్టార్ట్ అవుతుంది. అంటే దాని అర్థం అక్కడి నుంచి మన లైఫ్ అక్కడనే స్టార్ట్ అయింది. అందుకే ఎక్సర్సైజ్ అనేది ఫస్ట్ 10 years నుంచి ఎట్ ది ఏజ్ ఆఫ్ 10 ఉన్నా సరే అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. మనం ముఖ్యంగా యోగా అనేది జాన్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్ కూడా యాక్సెప్ట్ చేసింది. దట్ ఇస్ ఒక జాన్ హాప్కిన్స్ ఇన్స్టిట్యూట్ అనేది పెద్ద ఇన్స్టిట్యూట్. అది అది మెడికల్కి సంబంధించింది. మెడికల్ కూడా యోగా అనేది చాలా ఇంపార్టెంట్. బిఫోర్ యోగా అనేది ఇంక్లూడ్స్ ఇది ప్రాణాయామం, ఇంక్లూడ్స్ ఆల్ యోగా. ప్రథమ ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. బ్రాంకియల్ ఆస్థమాటిక్ పేషెంట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది బికాజ్ ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తావో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది.
బ్లడ్ పెరుగుతుంది. ఎప్పుడైతే నీకు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల తో పాటు యోగా అనేది ఇంపార్టెంట్ అనేది చాలా ఉంది. ఈ ప్రాణాయామంలో ఒక బ్లడ్ సెల్స్ కానీ బ్రెయిన్ కానీ మీకు ఎక్కడ ఉంటే బాడీలో ఎక్కడ ఉన్నా సరే మీకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మీకు తీసుకున్న ఆక్సిజన్ కెపాసిటీ దగ్గర మీకు ఏమవుతుందంటే మీకు హార్ట్ నుంచి డైరెక్ట్ బ్లడ్ లంగ్స్కి వస్తుంది. లంగ్స్లో ఆక్సిజన్ తీసుకొని ఎవ్రీ స్టేజ్ ఇస్ ద బాడీ ప్రతి కణం కూడా మీకు ఆక్సిజన్ వచ్చినట్టు అది హెల్దీగా ఉంటుంది. కొన్ని ఆసనాలు ఖచ్చితంగా మీకు ఇన్సులిన్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇన్సులిన్ ఇంక్రీజ్ చేసినప్పుడు మీకు డయాబెటీస్ తగ్గే ఆస్కారం ఉంటుంది. కూడా 100% ఇద్దరు పిల్లలకి ఇద్దరికి వచ్చే ఆస్కారం. కానీ ఎన్విరాన్మెంటల్ అంటే దిస్ ఇస్ ఎన్విరాన్మెంటల్, మనం చేసేది ఎన్విరాన్మెంటల్. ఫుడ్ ఇంటేక్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఇవన్నీ ఉంటాయి. దీన్ని సపోజ్ మీ పేరెంట్స్ 40 ఏళ్ళకి వచ్చిన షుగర్ అంటే నువ్వు ఓకే. మనం పిలవగానే నేను ఇంటికి కూడా వెళ్ళలేదు సార్ దగ్గరికి, ఫోన్ ద్వారానే ఓకే రెడీ ఓకేనా? ఆ మేడం రానియండి మధ్యలోకి. ఓకే రెడీ రెడీ మేడం చూడండి. ఓకే రెడీ పెట్టండి. ఇక మీరు ఏ ఆసనం వేస్తే కాళ్ళు వంగుతలేవు. 3, 4 యోగా చెప్పండి.
వాళ్ళు ఏం చెప్తారు చేయండి. Start. 1, 2, 3. 1, 2, 3, 4, 6. భాగ్యము చేత శుభ గడియలు వచ్చాయి, నాలో వెలుగులు నింపాయి. భాగ్యము చేత శుభ గడియలు వచ్చాయి, గురుని 4, 5, 7, 9, right left hand, 10, 11. 3, 5, 7, 8, 10. Namaskaraయ Namaha. Om Sri Suryanarayana Jayataभ्यो Namaha. 2 clap. వేయాలి తప్పన 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 9, 10. ఈ పోజ్ ఎంత చెప్పండి? 6, 7, 8, 9, 2, 3, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 2, 3, 4, 5, clap కొట్టు. 9. ఓకే రెడీ.
Very good. 1, 2, 3, 4, 5. Yes. Yes. Good. Good. 1, 4, 6, 2, 5. 1, 4, 7, 1, 3, 4, 1, 2, 3, 4, 5, 2, 3, 4, 5. 1, 4. Very good. 1, 2, 3, 4, 5. Yes. Yes. Good. Good. 1, 4, 6, 2, 5. 1, 4, 7, 1, 3, 4, 1, 2, 3, 4, 5, 8. Ready. గారు 18 ఏళ్ల కింద ఒక నిజంగా కూడా ఒక గొప్ప మనకు ఒక గురువుగా హెల్త్కి సంబంధించి వాళ్ళ వ్యక్తిగతించడం చేది ఎంతో ఉడతాభక్తిగా కొంచెమైనా తనకు ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్, వీళ్ళు నా వల్ల నేర్చుకుంటే ఒక హెల్త్ బాగుంటుంది అందరు చెప్పుకుంటారు అని. ఆయన ఒక గొప్ప కోసం కాదు, ఓన్లీ మన హెల్త్ మనం ఎట్లా చేస్తున్నాం అనే దాని మీద. అంతకుముందు నేను స్టార్టింగ్ వాళ్ళ యోగా దగ్గర వెంకరెడ్డి గారు గురువు గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళాను. తర్వాత ఇక్కడ ఒక 6 years కంటిన్యూగా వచ్చాను. కోవిడ్ వచ్చేసి నన్ను ఆపింది. ఇప్పుడు నేను ఇంట్లో రోజు 1 hour చేసుకుంటా. ముఖ్యంగా చెప్పాలని ఉండడం చాలా గొప్ప విషయం. యోగా డేగా జూన్ 21ని పెట్టడం, 11 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి. అంటే హెల్త్కి ఇట్లా టైం ఇవ్వాలి అనే ఒక ఆలోచన, ఒక ఇంతకుముందు చెప్పారు డాక్టర్ గారు, మనం ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్స్ కోసం చూస్తాం కదా, రిజల్ట్స్లో ఎంత గొప్ప రిజల్ట్స్ వచ్చిందనేది ఇవాళ డాక్టర్ గారు చెప్పారు. అంటే ఏం చేస్తే ఏ పార్ట్ హ్యాపీగా ఉంటుంది, ఏ ఆస్తమా వల్ల అని చెప్పాడు. అలాగే ఇంకా ప్రతిదీ కూడా క్యాన్సర్ని కూడా మనం నయం చేయగలుగుతాం. అంటే 5-10 ఏళ్ళలో చనిపోయే వాళ్ళను 10-20 ఏళ్ళు కూడా లైఫ్ స్పాన్ పెంచే స్థితి ఒక యోగాకే ఉందని చెప్పడం. ఆసనాలు ప్రాణాయామం మాత్రమే కాకుండా యోగా మనకి ఏదైతే మన గురువు గారు చెప్తున్నారో ఈ ఆసనాలు ప్రాణాయామం అనేది, దీనికి యాక్చువల్గా అష్టాంగ యోగం అనేది మనకి అందరి పేరు వినే ఉంటారు. అష్టాంగ యోగాలు యమనియమం తర్వాతకి ఆసనం ప్రాణాయామం అవన్నీ చెప్పుకుంటూ వస్తారు. ఐడియా ఉందండి అష్టాంగ యోగాలు. అష్టాంగ యోగం అంటే యమ నియమ, అహింస, సత్యం, ఆస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఈ యమలు. శుచి, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వర ప్రణిధానం అనేది నియమాలు.
తర్వాతకి వచ్చేది 11వ స్థితి ఆసనం. మనం అట్లాగా ఇప్పుడు మనకి ఎన్నో ఆసనాలు గురువు గారు చెప్తున్నారు. మనం కొంతమంది మంచిగా చేయగలుగుతున్నాం, కొంతమంది చేయలేకపోతున్నాం, డిస్టర్బెన్స్ అవుతున్నాం. కొన్ని ఆసనాలు చేస్తుంటే ఇటు ఇటు పోతాం, డిస్టర్బెన్స్ అవుతూ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ముందు ఈ పరిస్థితులు మనకి 10 స్థితులు రీచ్ అయితే 11వ స్థితి ఆసనం అనేది రీచ్ అవుతాం మనం. అంటే మనం ఎంత డిస్టర్బెన్స్ అవుతుందంటే మనకి అలవాటు లేకపోవడం కాకుండా మన మనసు ఒక చోట, శరీరం ఒక చోట, బ్యాలెన్స్, సామరస్యం అనేది లేదు. యోగా అంటే శరీరానికి మనసుకి సామరస్యాన్ని తీసుకొచ్చేది యోగా. స్ఫూర్తిగా నవ్వాలి, మనస్ఫూర్తిగా నవ్వాలి. ఏదో నేను అన్నా చెప్పేసి అలా ఉండద్దు. అప్పట్లో సమస్త లోక సర్వే జనో భవంతు. మాతా గురుదేవో నమః. హరి ఓం. మీరు మైక్ గట్టే పట్టుకోండి. మీరు మైక్ పట్టుకుంటే గురువు గారు అని అర్థమైంది మాకు. ఎవరు మాట్లాడకండి.